సుస్వాగతం. బీకామ్ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ కాస్ట్ అకౌంటింగ్ క్లాస్కి పునఃస్వాగతం. గతంలో అంటే ఇంతకుముందు ఒక చాప్టర్ అయిపోయింది. గతంలో ఇంతవరకు ఏమేమి మాట్లాడామంటే ఆ చాప్టర్లో ఉపోద్ఘాతం, ఫైనాన్షియల్ అకౌంటింగ్ పరిమితుల వలన కాస్ట్ అకౌంటింగ్ ఆవిర్భవించిందని మాట్లాడుకున్నాం. తర్వాత కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటెన్సీకి మూడు పదాలకి వేరు వేరు అర్థాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్ మధ్య తేడాలు నేర్చుకున్నాం. తర్వాత కాస్టింగ్ ప్రయోజనాల గురించి, కాస్టింగ్ పరిమితుల గురించి మాట్లాడాం. తర్వాత మంచి కాస్టింగ్ పద్ధతి లక్షణాలు, ఆ తర్వాత కాస్టింగ్ పద్ధతిని నెలకొల్పడంలో వివిధ దశలు, కాస్టింగ్ పద్ధతిని నెలకొల్పడానికి ఉండేటువంటి అడ్డంకులు, ఎదురయ్యే ఇబ్బందులు, తర్వాత కాస్ట్ అకౌంటింగ్ పట్ల గల వివిధ వర్గాలకు ఉన్నటువంటి అభ్యంతరాల గురించి చర్చించాం. ఆ తర్వాత మొదటి యూనిట్లో 2వ అధ్యాయం. దీనిలో మనం దేని గురించి మాట్లాడతామంటే వ్యయం, వర్గీకరణ, విశ్లేషణ గురించి మాట్లాడతాం. వ్యయం అంటే తెలుసు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వ్యయ గణక శాస్త్రం గురించి ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక వస్తువు లేదా సేవను తయారు చేయడానికి సంస్థ పెట్టేటువంటి ఖర్చును వ్యయం అంటాం. అంటే ఇది ఉత్పత్తిదారుల దృష్ట్యా అని అర్థం చేసుకోవాలి. ఉత్పత్తిదారుల దృష్ట్యా ఒక వస్తువును తయారు చేయడానికి లేదా సేవను అందించడానికి ఉత్పత్తిదారుడు పెట్టే ఖర్చును వ్యయం అంటాం. ఆ వ్యయాన్ని ఎలా వర్గీకరిస్తాం, విశ్లేషిస్తాం అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఈ చాప్టర్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఉపోద్ఘాతం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా వ్యయం అంటే ఏంటి, వ్యయ వర్గీకరణ ఏంటి, విశ్లేషణ అంటే ఏంటి మాట్లాడతాం. ఆ తర్వాత వ్యయాల నిర్ణయం ఎలా చేస్తాం, వ్యయాల అంచనా ఎలా వేస్తాం, వ్యయ నియంత్రణ ఎలా చేస్తాం అని మాట్లాడతాం. వ్యయాల నిర్ణయం, అంచనా, నియంత్రణ గురించి మాట్లాడతాం. ఆ తర్వాత ఈ చాప్టర్లో ఇంకా మాట్లాడేది ఏంటంటే కాస్ట్ యూనిట్ అంటే ఏంటి, కాస్ట్ కేంద్రం అంటే ఏంటి, వివిధ రకాల కాస్టింగ్ పద్ధతులు, అదేవిధంగా వ్యయాల వర్గీకరణ, వ్యయ అంశాలంటే ఏంటి, మొత్తం వ్యయంలో ఏమేమి భాగాలు ఉంటాయి. చివరిగా ఈ చాప్టర్లో మనం మాట్లాడితే కాస్ట్ షీట్, వ్యయ నివేదిక గురించి మాట్లాడతాం. అయితే ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాస్ట్ షీట్ ఒక ప్రొఫార్మా నేర్చుకున్న తర్వాత నేనైతే 3 రకాల కాస్ట్ షీట్లు తయారు చేస్తాం. చిన్న కాస్ట్ షీట్, కొంచెం పెద్ద కాస్ట్ షీట్, విశదీకృతమైన కాస్ట్ షీట్ 2 పేజీలు వస్తుంది. ఆడ 3 రకాల ప్రొఫార్మాలు ఇచ్చి లెక్కలు చేయించడం మొదలు పెడతాం. అయితే ముందుగా ఉపోద్ఘాతం అంటే వ్యయం, వర్గీకరణ, విశ్లేషణ గురించి మాట్లాడేటప్పుడు వ్యయం అనే పదం పరిధి చాలా విశాలమైంది. ఇందా చెప్పుకున్నాం కదా, వ్యయం అంటే చాలా విశాలమైన అర్థం కలిగిన పదం. ఒక ఉత్పత్తిదారుడు ఖర్చుని ఒక వస్తువు లేదా వస్తువును ఉత్పత్తి చేయడానికి లేదా సేవను అందించడానికి ఖర్చు పెట్టే మొత్తాన్ని వ్యయం అంటాం అని చెప్పుకున్నాం. ఆ అర్థంలో ఇది చాలా విశాలమైన పదం. దానిని ఖచ్చితంగా నిర్వచించడం, వివరించడం చాలా కష్టం. అదేవిధంగా వ్యయం అనే పదానికి అర్థం పరిస్థితులను, సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, మీరు షాప్కి వెళ్ళి ఏమి అడుగుతారు అంటే ఒక వస్తువును చూసిన తర్వాత దీని కాస్ట్ ఎంత అని అడుగుతారు. కాస్ట్ మనం అడగకూడదు, మనం అడగాలి ధర. ధర అంటే ప్రైస్, కాస్ట్ అంటే వ్యయం. వ్యయంతో నీకు సంబంధం లేదు. యాజ్ ఏ కస్టమర్
యాజ్ ఏ కన్జ్యూమర్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. మీకు వస్తువు ధర మాత్రమే అవసరం, వ్యయం ఎంత అయింది అమ్మేవాడికి కూడా తెలియదు, షాప్ వాడికి. ఎందుకంటే ఆ వస్తువు ఆల్రెడీ 4-5 చేతులు మారి వస్తుంది. అంటే ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి, ఉత్పత్తిదారుడు మాత్రమే తెలుస్తుంది వ్యయం అనేది. ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటరు, డీలరు, హోల్సేలరు, నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నావంటే షాప్ దగ్గరికి రీటైలర్ దగ్గర ఉన్నావు. రీటైలర్కి వ్యయం తెలుస్తుందా? తెలియదు. అలా అడగడం కూడా మన తెలివిలేనితనంగా అనుకుంటాడు వాడు. వ్యయం నిజంగా రీటైలర్కి తెలుసా అంటే తెలియచ్చు, తెలియకపోవచ్చు. వ్యయం ఖచ్చితంగా ఎవరికి తెలుస్తుంది అంటే ఉత్పత్తిదారుడికి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఖచ్చితమైనటువంటి వ్యయ గణక శాస్త్రాన్ని సంస్థ పాటిస్తున్నట్లయితే తప్పనిసరిగా దాని వ్యయం తెలుస్తుంది. సాధారణ మానవునికి వ్యయం అనేది బజారులో కొన్ని వస్తువులకు చెల్లించే సొమ్ము అనుకుంటాం, ఇందా చెప్పా కదా. కానీ అలా కాదు. సాంకేతికంగా వ్యయాన్ని తయారీ వ్యయంగా, లేదా వస్తువుల అమ్మకం వ్యయంగా, పంపిణీ వ్యయంగా, లేదా వస్తువుల తయారీ వ్యయంగా, అమ్మకం పంపిణీల వ్యయంగా, లేదా మొత్తం వ్యయంగా భావించవచ్చు. అయితే కాస్ట్ అకౌంటెంట్లు, ఆర్థికవేత్తలు ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు వ్యయాన్ని గురించి నిర్వచించారు. కాబట్టి వ్యయం అనే దానికి ప్రత్యేకమైన అర్థాన్ని, ప్రయోజనాన్ని ఆపాదించనిదే ఆ మాటను ఉపయోగించరాదు. వ్యయం అనే పదానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఒక నిర్వచనం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. డబ్ల్యూఎం హార్పర్ అనే ఆయన వ్యయ నిర్ణయం చేసిన వస్తువును చేయడానికి, అంటే వస్తువును చేయడానికి లేదా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన ఆర్థిక వనరుల విలువనే వ్యయం అంటారు. అది ఇందా మనం చెప్పుకున్నట్లుగానే ఒక ఉత్పత్తిదారుడు ఒక వస్తువును తయారు చేయడానికి లేదా ఒక సేవను అందించడానికి పెట్టేటువంటి ఖర్చు అని చెప్పుకున్నాం. డబ్ల్యూఎం హార్పర్ కూడా అదే చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను నిర్వచనాన్ని, జాగ్రత్త వినండి. వ్యయ నిర్ణయం చేసిన వస్తువును చేయడానికి లేదా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన ఆర్థిక వనరుల విలువనే వ్యయం అంటారు అని చెప్తున్నాం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కొన్ని ఆర్థిక వనరులు తయారీదారుడు, ఉత్పత్తిదారుడు చేసి ఉంటాడు. అలాంటి ఆర్థిక వనరుల విలువను వ్యయం అంటారు. ఇప్పుడు ఆర్థిక వనరులు అంటే మీకు తెలుసు బాగానే. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం అయితే ఉత్పత్తి కారకాలు ఊరికే రావు. అదే భూమి, శ్రమ, వ్యవస్థాపన, మూలధనం అనేవి ఉత్పత్తి కారకాలు అనుకుంటాం కదా. అవే ఆర్థిక వనరులు. ఆ ఆర్థిక వనరులు ఉత్పత్తిదారుడు పొందడానికి కొంత ఖర్చు పెట్టి ఉంటాడు కదా, దాన్నే వ్యయం అంటారు అని డబ్ల్యూఎం హార్పర్ నిర్వచించాడు. అదేవిధంగా ఐసిఎంఈ అని ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ లండన్. వాళ్ళు చెప్పిన నిర్వచనం కూడా ఒకసారి చదువుకుంటే బాగుంటుంది. ఒక నిర్దిష్టమైన వస్తువుకు అయినా లేదా ఆపాదించబడిన వాస్తవమైన లేదా భావించిన మొత్తం ఖర్చే వ్యయం అని చెప్పారు. ఈ నిర్వచనాన్ని మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పుకున్నట్లయితే వాస్తవమైన లేదా భావించిన ఖర్చును కూడా ఖర్చుగానే లెక్కేస్తారని చెప్తున్నాడు ఈయన. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వాళ్ళు చెప్పిన నిర్వచనం. అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి నిజంగా అయినా లేదా ఆపాదించబడిన వాస్తవమైన లేదా భావించిన మొత్తం ఖర్చే వ్యయం అంటారు అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి నిర్వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఒక నిర్దిష్టమైన వస్తువుకు అయినా లేదా ఆపాదించబడిన వాస్తవమైన లేదా భావించిన మొత్తం ఖర్చే వ్యయం అని చెప్పారు. ఆ తర్వాత మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే వ్యయ నిర్ణయం, వ్యయం అంచనా, వ్యయ నియంత్రణ. వ్యయ నిర్ణయం అంటే అర్థం ఏంటి?
వస్తువు యొక్క ఉత్పత్తి మొత్తాన్ని కనుక్కోవడం. ఎంత ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయిందో చెప్పడమే వ్యయ నిర్ణయం అని చెప్పుకున్నాం. అంటే వ్యయాలను కనుక్కునే పద్ధతిని, ప్రక్రియను కాస్టింగ్ అంటారని చెప్పుకున్నాం. ఒక వస్తువు ప్రాసెస్, కార్యకలాపం, విభాగం తాలూకు వ్యయాన్ని కనుక్కోవడం కాస్టింగ్ యొక్క మౌలిక లక్ష్యం కూడా అదే. అయితే వ్యయాలను కనుక్కోవడంలో ముఖ్య ఉద్దేశం వాటిని సముచితమైన స్థాయిలో ఉండేట్లా చూడడమే. అంటే వ్యయాలను కనుక్కోవడం కాస్టింగ్ ప్రాథమిక లక్ష్యం కాగా, వ్యయ నియంత్రణ కాస్టింగ్ అంతిమ లక్ష్యం. వ్యయ నియంత్రణకు వ్యయాలను కనుక్కోవడం తప్పనిసరి. వ్యయ నియంత్రణ పద్ధతులను సమర్థవంతంగా అమలు పరిచిందే వ్యయాలను ఖచ్చితంగా కనుక్కొని కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అంటే అంతిమ లక్ష్యం వ్యయ నియంత్రణ కాబట్టి, నియంత్రణ అంటే ఖర్చును వీలైనంత తగ్గించుకోవడం. అంటే ముందుగా అనుకున్న ఖర్చుకే వస్తువును తయారు చేయగలగడం. అంటే ఎంత అయితే ముందుగా నిర్ణయించుకున్నామో అంతే మొత్తానికి వస్తువు తయారు చేయడం సాధ్యమైందా కాదా అని చూసేదే వ్యయ నియంత్రణ. వ్యయాన్ని నిర్ణయించిన నియంత్రణ చేయకపోతే వేస్ట్. అంటే కాస్ట్ కంట్రోల్ అనేది అంతిమ లక్ష్యం. ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్టింగ్ ఈజ్ కాస్ట్ కంట్రోల్. వ్యయాన్ని ఖచ్చితంగా కనుక్కున్నా కానీ వ్యయ నియంత్రణ చేయిందే ఖచ్చితంగా కనుక్కోవడానికి చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది. మరి వ్యయ అంచనా అంటే ఏంటి? వ్యయ నియంత్రణ కోసం సాధారణంగా ప్రతి పనికి, వస్తువుకి, ప్రాసెస్కి, కార్యకలాపానికి ముందుగా వ్యయాలను అంచనా వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక వస్తువు ముందుగా అనుకుంటాం. ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 10 రూపాయలకు వస్తువు తయారు చేయగలమని ముందు అనుకుంటే, అంచనా వేసుకుంటే, నిజంగా తయారు చేసినప్పుడు ఎంత అయిందో కనుక్కోవడమే వ్యయ నిర్ణయం. వ్యయ నిర్ణయం తర్వాత నియంత్రణ చేస్తాం. ఎలా చేస్తాం? ముందుగా ఎంత కనుక్కున్నాం? 10 రూపాయల ఖర్చుతో వస్తువు తయారు చేయగలం అనుకున్నాం. నిజంగా నిర్ణయించిన తర్వాత వ్యయాన్ని అది 10 రూపాయలు అయిందా, 11 రూపాయలు అయిందా, లేకపోతే 9 రూపాయలతోనే ఉత్పత్తి చేసామా అని తెలుసుకోవడాన్ని వ్యయ నియంత్రణ అంటాం. తెలుసుకొని మనం అంచనా వేసినట్లుగా ఎందుకు తయారు చేయలేకపోయాం అనేది విశ్లేషించడాన్నే వ్యయ నియంత్రణ అంటాం. వ్యయాన్ని ముందుగా అంచనా వేస్తామని చెప్తున్నాం కదా. అంచనా వేసుకోవడానికి ఏం కావాలి? ఈ అంచనాలు సాధారణంగా గతానుభవం ప్రాతిపదికగా రూపొందించబడతాయి. అంటే గతంలో వస్తువు తయారు చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే ఇతర సంస్థలు ఎంత ఖర్చు పెడుతున్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యయాన్ని అంచనా వేస్తాం. అంతేకాక ఆదర్శప్రాయమైన పని పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రాబో కాలంలో పని పరిస్థితుల్లోనూ, మార్కెట్ పరిస్థితుల్లోనూ వచ్చే మార్పులను కూడా ఊహించి వ్యయాలను అంచనా వేస్తారు. పూర్వ నిర్ధారిత అంచనాల ప్రాతిపదికగా ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించే ప్రక్రియను వ్యయాన్ని అంచనా వేయడం అంటారు. బడ్జెట్ను రూపొందించడానికి, కొటేషన్లు, టెండర్లు తయారు చేయడానికి అంచనా వ్యయాలు అవసరమవుతాయి. ఇది వ్యయ అంచనా అంటే. వ్యయాన్ని ఎలా అంచనా వేస్తాం? గత పరిస్థితుల ఆధారంగా, భవిష్యత్తులో రాబోయే పరిస్థితుల ఆధారంగా, ఆదర్శప్రాయమైన పరిస్థితులను లెక్కలో తీసుకొని వ్యయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే, కొటేషన్లు, టెండర్లు తయారు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఆ తర్వాత నియంత్రణ అంటే ఇంతకుముందు ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. నియంత్రణ అంటే ఏం చెప్తున్నాం? అనుకున్నదే జరిగిందా, అనుకున్న దానికంటే మంచిగా చేసామా, లేకపోతే అనుకున్నది చేయడంలో ఫెయిల్ అయ్యామా? ఈ మూడిట్లో ఏదో ఒకటి కనుక్కోవడాన్ని నియంత్రణ అంటాం. వెదర్ వీ హ్యావ్ డిడ్ వాట్ వీ హ్యావ్ ప్లాన్డ్, ఆర్ వీ డిడ్ బెటర్ దాన్ వాట్ వీ ప్లాన్డ్, ఆర్ వీ ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ వాట్ వీ ప్లాన్డ్.
నోయింగ్ దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్. సో వ్యయ నియంత్రణకి సంస్థలు ఏం చేస్తాయంటే, ఒక వ్యాపార సంస్థ వ్యయాలను అదుపులో పెట్టడానికి వ్యయ నియంత్రణ అంటాం. కార్యనిర్వహణ చర్యల ద్వారా వ్యాపార సంస్థలు వ్యయాలను నియంత్రణ చేయవచ్చు. వ్యయ నియంత్రణ పటిష్టంగాను సమర్థవంతంగాను ఉంటేనే పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అంటే వ్యయ నియంత్రణ బాగుంటే లాభాలు వస్తాయి. అంటే ఖర్చు తగ్గి తక్కువ ధరకు వస్తువును అమ్మగలిగితే, మార్కెట్లో ఎక్కువ మంది మన వస్తువును కొంటే, అమ్మకాలు ఎక్కువ ఉంటే లాభాలు వస్తాయి, పెట్టుబడి తగిన ప్రతిఫలం ఉంటుంది. అలాగని వ్యయ నియంత్రణ సరిగా లేదనుకోండి, లాభాలను ఆశించడం కూడా కష్టం అవుతుంది. వ్యయ నియంత్రణ ఉద్దేశాలను ప్రామాణికాలను ఏర్పరచడం ద్వారా వాటితో వాస్తవిక వ్యయాలను తారతమ్యం చేయడం ద్వారా సాధించవచ్చు. వాస్తవిక వ్యయాలకు అంచనా వ్యయాలకు విచరణాలను తెలుసుకొని ప్రతికూల విచరణాలను తొలగించడానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఇందా మనం చెప్పుకున్నట్లుగా అయ్యిందే అనుకున్నదే జరిగిందా, అనుకున్న దానికంటే బాగా పెర్ఫామ్ చేసామా, అనుకున్న దాన్ని చేయడానికి ఫెయిల్ అయ్యామా. అదే 10 రూపాయలకి వస్తువును తయారు చేయడానికి అంచనా వేసుకుంటే వ్యయ నియంత్రణలో ఏం చూస్తామంటే, ఆ వస్తువును తయారు చేయడానికి నిజంగా ఎంత ఖర్చు పెట్టాము అనేది లెక్కేసిన తర్వాత 9 రూపాయలతో తయారు చేయగలిగామా, లేకపోతే 10 రూపాయలు అయిందా అనుకున్నట్టుగా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టామా వస్తువును తయారు చేయడానికి చెప్పేదే వ్యయ నియంత్రణ. అంటే వ్యయ నియంత్రణలో ఏం సాధిస్తాం? సామర్థ్యాన్ని కొలుస్తాం, దుబారాలను వృధాలను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉత్పత్తి కొనసాగుతున్నప్పుడే వ్యయాలను నియంత్రణ చేయడానికి, వ్యయ విచరణాల కారణాలను కనుక్కొని కార్యనిర్వహణ చర్యల ద్వారా అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే వ్యయ నియంత్రణ చేయడానికి కొన్ని కాస్టింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తాం మనం. స్టాండర్డ్ కాస్టింగ్ అని, అంటే ప్రామాణిక కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్, ఇంకా సివిపి అనాలిసిస్, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. అదే వ్యయం, పరిమాణం, లాభానికి ఉన్న సంబంధాన్ని అంచనా వేయడం ద్వారా వ్యయ నియంత్రణ అనే అంతిమ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఆ తర్వాత ఈ క్లాస్లో మాట్లాడాలనుకున్న చివరి అంశం కాస్ట్ యూనిట్. కాస్ట్ యూనిట్ అంటే అర్థం ఏంటంటే, కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయం యూనిట్ వ్యయాన్ని కనుక్కోవడం. యూనిట్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తా, అర్థం చేసుకోండి. ఒక ఇటుకలు తయారు చేసేవాళ్ళు 100 ఇటుకలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ముందు అంచనా వేస్తారు. ఆ 100 ఇటుకలను కాస్ట్ యూనిట్ అంటాం. అలా అర్థం చేసుకోండి. అదేవిధంగా సిమెంట్ తయారు చేసేవాళ్ళు 1 టన్ను సిమెంట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో అంచనా వేస్తారు. అంటే అక్కడ టన్ను సిమెంట్ అనేది ఒక కాస్ట్ యూనిట్. అట్లా కాస్ట్ యూనిట్ అంటే మనం ఉత్పత్తి చేసే వస్తువు స్వభావాన్ని బట్టి యూనిట్ అనే దానికి అర్థం తెలుస్తుందన్నమాట. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ రంగంలో బేల్దారి మేస్త్రులు, అదే తాపీ పని వాళ్ళు, స్లాబ్ వేయడానికి ఎన్ని యూనిట్లు అవసరమైతే చెప్తారు, ఎన్ని యూనిట్లు వస్తుందో చెప్తారు. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఎంత ఖర్చు అవుతుందో చెప్తారు. ఎంతమంది కూలోళ్ళు అవసరమైతే చెప్తారు. అంటే యూనిట్ అనేదానికి అర్థం ఏంటంటే, యూనిట్ అనేది ముందుగా నిర్ణయిస్తేనే మిగతా విషయాలన్నీ తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకి ఒక క్రషర్లో ఏముంటాయి తెలుసు? క్రషర్లో వివిధ రకాల రాళ్ల సైజులు తయారు చేస్తారు. 3/4 అని, 1/2 ఇంచ్ అని, బేబీ చిప్స్ అని ఇట్లా తయారు చేస్తారు. అక్కడ యూనిట్ అంటే అర్థం ఏంటంటే, ఒక ట్రక్ నిండా పోస్తే అది యూనిట్, ఒక ట్రాక్టర్ ట్రక్కు. అలా రకరకాలుగా యూనిట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఏ యూనిట్తో వ్యయాన్ని జత చేయాలో ఆ యూనిట్నే కాస్ట్ యూనిట్ అంటారు.
ఏ వస్తువు, సేవ లేదా కాలానికి సంబంధించిన వ్యయ నిర్ణయం చేయాలో లేదా వ్యయాన్ని వ్యక్తం చేయాలో వాటి తాలూకు పరిమాణపు యూనిట్ను కాస్ట్ యూనిట్ అంటారు. అదేవిధంగా ఎన్నిక చేసిన కాస్ట్ యూనిట్ వ్యాపారానికి అనుగుణంగా ఉండాలి, అత్యంత సహజమైనదిగా ఉండాలి, అసహజమైనదిగా ఉండకూడదు. ఏ వస్తువులకు లేదా సేవలకు ఎలా ఉండాలో కాస్ట్ యూనిట్ అలా నిర్ణయించుకోవాలి. ఏ వస్తువులను లేదా సేవలను అందించడానికి వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం అందు వాటి వ్యయాలను కనుక్కోవడానికి ఉద్దేశించినదే కాస్ట్ యూనిట్. ఇందా మనం చెప్పుకున్నట్టుగా భవన నిర్మాణ సంస్థలకు భవన సహజమైన కాస్ట్ యూనిట్ అవుతుంది. ఒక భవనం, పెద్ద సంస్థలు అయితే రకరకాల భవనాలు కడుతూ ఉంటారు కదా. పంచదార పరిశ్రమలో ఒక టన్ను పంచదార అనేది ఒక కాస్ట్ యూనిట్. వస్త్ర పరిశ్రమలో 1 మీటర్ వస్త్రం అనేది కాస్ట్ యూనిట్. అదే కాగితం పరిశ్రమలో 1 రీమ్ కాగితం అనేది ఒక కాస్ట్ యూనిట్. అదే ఒక రకంగా ఉక్కు పరిశ్రమలో 1 టన్ను ఉక్కు అనేది కాస్ట్ యూనిట్. అదేవిధంగా ఇటుకల తయారీ ఇందాక అనుకున్నట్టుగా 1000 ఇటుకలు అనేది ఒక కాస్ట్ యూనిట్. సిమెంట్ తయారీ రంగంలో 1 టన్ అనేది కాస్ట్ యూనిట్. నీటి సరఫరాలో 1000 గాలన్లు అనేది ఒక కాస్ట్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా పత్తి, జనుము ఇట్లాంటి వాటిని ఎట్లా కొలుస్తారు? బేళ్లలో కొలుస్తారు. కాబట్టి 1 బేలు అనేది ఒక కాస్ట్ యూనిట్. అదేవిధంగా చెప్పులు తయారు చేసే సంస్థలో, పాదరక్షలు తయారు చేసే సంస్థలో 1 జత అనేది ఒక కాస్ట్ యూనిట్. అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్లో అయితే 1000 కాపీలు అనేది ఒక కాస్ట్ యూనిట్. అదేవిధంగా కలప వస్తువులు తయారు చేసే దానిలో అయితే 1 ఘనపటి అడుగు అనేది ఒక కాస్ట్ యూనిట్. అదేవిధంగా తివాచి అంటే తివాచీలు, కార్పెట్స్ అట్లాంటి పరిశ్రమలో చదరపు గజం ఒక కాస్ట్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. పెన్సిల్ తయారు చేసే సంస్థలో 1 గ్రోస్ పెన్సిళ్ళ ఉత్పత్తి అనేది గ్రోస్ లేదా 1 డజను అనేది కాస్ట్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సబ్బులు తయారు చేసే పరిశ్రమలో కిలోగ్రామ్ సబ్బులు 1 కిలోగ్రామ్ ఒక కాస్ట్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా సంస్థల్లో అదే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, కారు కనుక హైర్ తీసుకోవాలనుకోండి, కారుకి ఎంత చెప్తాడు? ప్యాసింజర్ కిలోమీటర్ చెప్తాడు. అంటే ప్యాసింజర్ని 1 కిలోమీటర్ తీసుకెళ్తే ఎంత ఛార్జ్ చేస్తాడో చెప్తాడు. అంటే ప్యాసింజర్ కిలోమీటర్ అనేది ఒక యూనిట్. లేదా వస్తువులు రవాణా చేయాలనుకోండి, టన్ను కిలోమీటర్ని యూనిట్గా తీసుకొని చెప్తారు. టన్ను కిలోమీటర్ అంటే 1 టన్ను 1 కిలోమీటర్ దూరం పోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తాడు. ఉదాహరణకి మీరు ఇప్పుడు మీకు దగ్గరలో ఏదైనా కార్లని అద్దెకిచ్చేటువంటి సంస్థకి వెళ్ళి నాకు హైదరాబాద్ పోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు అనుకోండి, ఒక కారు అంటే చిన్న కారా పెద్ద కారా అడుగుతారు. అడిగి చిన్న కారులో అయితే ప్రతి కిలోమీటర్కి 10 రూపాయలు తీసుకుంటామని చెప్తారు. అదే పెద్ద కారు అయితే 12 రూపాయలు 15 రూపాయలు అని చెప్తారు. అంటే ఏమి ఆధారంగా తీసుకున్నా అంటే కారులో నువ్వు 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ శక్తికి సంబంధించి కాస్ట్ యూనిట్ అంటే అర్థం ఏంటంటే 1 కిలోవాట్ 1 గంట విద్యుత్ ఇచ్చినందుకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పడాన్నే కిలోవాట్ అవర్ అనేది కాస్ట్ యూనిట్గా విద్యుత్ శక్తి రంగంలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ క్లాసులో మనం ఏమేమి మాట్లాడాం మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఉపోద్ఘాతం, వ్యయ నిర్ణయం, అంచనా నియంత్రణ మరియు కాస్ట్ యూనిట్ అనే విషయాల గురించి మాట్లాడాం. ధన్యవాదాలు.